హే గైస్, ఈరోజు 26 జూన్ ఇంటర్నేషనల్ డే ఎగ్నెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇరిక్ ట్రాఫికింగ్ డే కాబట్టి మన తణుకులో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ అయితే జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి నరేంద్ర సెంటర్ వరకు. ఇది మన తణుకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి శ్రీ ఆర్మిది రాధాకృష్ణ గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ గారు ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అండ్ ఇరక్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ పైన ర్యాలీ అయితే జరిగింది. ఎమ్మెల్యే గారు, డిఎస్పీ మేడం అండ్ ఎస్ఐ సార్ వారి మాటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారు. వాళ్ళు ప్రభావితం చేసే విధంగా చాక్లెట్స్ రూపంలో కూడా డ్రగ్స్ ని తయారు చేసి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. అటువంటి వాటి మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపుతూ ఈరోజు గంజాయి పండించే వాళ్ళని కానీ, డ్రగ్స్ ని సరఫరా చేసే వాళ్ళని కానీ, గంజాయి అమ్మే వాళ్ళు కానీ దొరికితే వాళ్ళకి అదే ఆఖరి రోజుని హెచ్చరించి వారికి అదే విధంగా శిక్షలు వేయడం జరుగుతుంది. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడెక్కడైతే గంజాయి పండిస్తున్నారో అటువంటి ఫీల్డ్స్ అన్నింటినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి.